నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తున్నారు. అంటే ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా ఉందో ఏంటో అనేది దాని ప్రకారం నడుచుకోకుండా ఇష్టానుసారం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా వాళ్ళు ఉపాధ్యాయులందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. వీటి కథా కమిషన్ ఏంటంటే, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఉపాధ్యాయులకి విద్యను బోధించడమే కాకుండా వాళ్ళకి అదనంగా కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది. అవేంటంటే, టాయిలెట్ యొక్క ఫోటోలు తీసి క్యాప్చర్ చేసి యాప్ల్లో పెట్టడం, మిడ్ డే మీల్స్ యొక్క ఫోటోలు తీసి అవి అప్లోడ్ చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళకి అనవసరమైన పనులన్నీ చెప్పి పిల్లలకు పాఠాలు బోధించకుండా వాళ్ళ యొక్క సమయాన్ని మొత్తాన్ని వృధా చేస్తున్నది. కాబట్టి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారా లోకేష్ బాబు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఉపాధ్యాయులకి ఎటువంటి అదనపు బాధ్యతలు ఉండవు, మీ యాప్లు గోల మీకు తగ్గిస్తాం, మీకు ఎటువంటి యాప్లు బాధ్యత ఉండదు, అదేవిధంగా ఉపాధ్యాయ బదిలీలో ప్రభుత్వ జోక్యం ఉండదు, మీరు పిల్లలకి బోధించడం మీదనే మీ శ్రద్ధ పెట్టండి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటి ఆలోచనకు విరుద్ధంగా కొంతమంది విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకి ఈ మధ్య, అంటే ప్రభుత్వం ఎప్పుడైతే ఈ నెల 13వ తేదీ నుంచి స్కూళ్ళు పునఃప్రారంభించడం జరిగింది, 13 నుంచి ఇప్పటికి దాదాపు ఒక వారం రోజులు టైం గడిచింది. ఈ వారం రోజుల్లో ప్రతిరోజు కూడా ఈ యాప్లు వీళ్ళు అప్లోడ్ చేయలేదు అని ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది. కొంతమంది అధికారుల అత్యుత్సాహంతో నెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ విద్యాశాఖ అధికారి పివిజే రామారావు కొంతమంది ఉపాధ్యాయులు నాకు ఇది వాట్సాప్లో పంపించడం జరిగింది. ఇతను ఉపాధ్యాయులకి టాయిలెట్కి సంబంధించిన ఫోటోలు క్యాప్చర్ చేయలేదు అని దానికి మీ సమాధానం ఏమిటి అని చెప్పి ఉపాధ్యాయులకి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. డిఈఓలకి అంత అత్యుత్సాహం ఎందుకో, మీరు రిజల్ట్స్ ఎందుకు సక్రమంగా రాలేదు, పిల్లలు ఎందుకు సరిగా చదవలేదు, పిల్లలకి ఉపాధ్యాయులు బోధిస్తున్నారా లేదా, వాటి మీద శ్రద్ధ పెడితే బాగుంటుంది. అంటే ఈ ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ అయ్యి 13 రోజులు గట్టిగా, ఈ రోజుకు 10 రోజులు, ఈ 10 రోజుల్లోనే మీరు అంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఉపాధ్యాయులకు నోటీస్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చిందో. అంటే మీకు ప్రభుత్వ ఆలోచనతో అవసరం లేదా? కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆల్రెడీ వాళ్ళ ఆలోచనను స్పష్టంగా చెప్పడం జరిగింది మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా మీకు ఈ అత్యుత్సాహం ఎందుకు? డిఓ గారు, రామారావు గారు, అంటే మీ ఈ నోటీసులు ఇచ్చి మీరు ఏమి సాధించాలని, అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు అప్పుడే వ్యతిరేకంగా ఉపాధ్యాయులు వ్యతిరేకంగా మాట్లాడాలని మీ ఉద్దేశమా? దయచేసి ఇటువంటి చర్యలు మానుకోండి. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి దీని మీద ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక విద్యా వ్యవస్థ 2019 నుంచి 24 వరకు చాలా దుర్భిక్షంగా ఏర్పడింది. ఎందుకంటే పైకి హడావుడిగా ఉంది, ఎంతో బాగా చెప్తున్నారు అంటుంది, కానీ ఈ ఎడ్యుకేషన్ ప్రమాణాలు చాలా దిగజారాయి. మన 10th రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఆ యొక్క మనకి లెక్కలు తెలుస్తాయి. ఎందుకంటే అసలు విషయం పక్కన పెట్టి ఉపాధ్యాయుల ద్వారా లేనిపోని మిగిలిన పనులన్నీ చేపిస్తూ వాళ్ళ యొక్క సమయాన్ని మొత్తాన్ని కూడా వృధా చేస్తూ ఉంటే వాళ్ళు మటుకు ఏం చేస్తారు? ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వానికి పోయిన తర్వాత అటెండెన్స్ తీసుకోవడం, వాళ్ళు పాఠాలు చెప్పేదాని మీదే వాళ్ళ టైం అంతా ఉండాలి. స్కూల్ బాత్రూములు కడిగారా, మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారా లేదా? మధ్యాహ్నం భోజనాలు ఓకే, ఎందుకంటే అంతా లంచ్ టైం కాబట్టి అందరూ కలిసి ఉంటారు, అందరూ తింటూ ఉంటారు.
ఎందుకంటే నువ్వు మిగిలిన పని చేయడానికి, భోజనాలు పెట్టడానికి ఒక మనిషిని పెట్టారు మిడ్ డే మీల్స్కి, అదేవిధంగా టాయిలెట్లు శుభ్రం చేయడానికి ఒక మనిషి ఉన్నారు. అదేదో వాళ్ళే చేయాలి, ఆ ఫోటోలు వాళ్ళే అప్లోడ్ చేయాలి. మీరు ఈ ఫోటోలు అప్లోడ్ చేస్తే కానీ మీకు జీతం ఇవ్వము, ఎందుకంటే వాళ్ళు పర్మనెంట్ కాదు కాబట్టి మీరు ఈ పని చేసినట్టు మీరు ఫోటోలు అప్లోడ్ చేయాలి, అది వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యతను మీరు టీచర్స్కి ఎందుకు పెడతారు? నాడు నేడులో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నా అని చెప్పి అడావుట్ చేసి వాళ్ళకి అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం. వసతి కల్పించడం, ఎడ్యుకేషన్ ప్రమాణంలో వసతి సౌకర్యాలు కల్పించడం అనేది ఒక ప్రధానమైన భాగం, అంతేగాని టోటల్ ఎడ్యుకేషన్లో మార్పు రావడానికి అది ఒక ప్రామాణికం కాదు. మనం చిన్నపిల్లలప్పుడు కింద కూర్చొని చదువుకున్న రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా స్కూల్ ఫస్ట్, మండలం ఫస్ట్, జిల్లా ఫస్ట్ వచ్చిన రోజులు ఉన్నాయి. అంటే ఇక్కడ టీచర్ పాఠాలు బోధించడం, విద్యార్థులు చదవటం అనేది మెయిన్ ఇంపార్టెంట్. వసతు కల్పించడం, అన్ని సౌకర్యాలు కల్పించడం అనేది దానికి ఎడిషనల్. అంటే అవన్నీ కల్పించినప్పుడు విద్యా ప్రమాణాలు కొంచెం పెరుగుతాయి. కానీ వసతులు సౌకర్యాలు కల్పించడమే ముఖ్యం ఉపాధ్యాయుడు బోధించడం కంటే అనే మీ నిర్ణయాలు అనేది కరెక్ట్ కాదు. సరే, ఎటకేలకు మీరు తీసుకున్న చర్యలన్నిటికీ కూడా తగిన ప్రతిఫలంతో మిమ్మల్ని ప్రజలు ఓడించడం జరిగింది. కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే దాని ఉద్దేశం అనేది చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశానికి తగ్గట్టు అధికారులు నడుచుకోకుండా ఈ షోకాజ్ నోటీసులు జారీ చేయటం అనేది చాలా తప్పిదం. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు, వాళ్ళు రూల్ ప్రకారం ఉంటారు. రూల్ ప్రకారం అంటే ప్రభుత్వ ఆలోచనే రూలు. ఆదేశాలని కొన్ని వెనక ముందు వస్తూ ఉంటాయి. ఆ ఆదేశాలు వచ్చేదాకా కూడా మీరు వెయిట్ చేయాలి. ఏమి నిన్ననే షోకాజ్ నోటీసు జారీ చేయకపోతే ఒక వారం రోజులు ఆగితే మీకేమైనా ఇబ్బందా? ఈ షోకాజ్ నోటీసు మీద 26/6/2024 అంటే ప్రవీణ్ ప్రకాష్ గారు ఉండేవారు సెక్రటరీ. పాఠశాలలను తిరుగుతూ లేని పని హడావుడంతా చేసేవాడు. ఉపాధ్యాయులు అసలు ప్రవీణ్ ప్రకాష్ వస్తుందంటేనే హడలెత్తిపోయేవాళ్ళు ఆయన దెబ్బకి. మరి అతను ఏమి ఎడ్యుకేషన్లో మార్పు తీసుకొస్తున్నాడో, ఏం చేసుకొస్తున్నాడో, అతను పెట్టే రూల్స్ రెగ్యులేషన్ అన్నీ చూస్తే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులతోనే మీటింగ్ పెట్టాలంటాడు. ఎందుకో అర్థం కాదు. విద్యా ప్రమాణాలు పెంపొందించాలి అంటే, సెలవుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలంటే నువ్వు ప్రజలతో మీటింగ్ పెడితేనే వస్తుందా? ఇవన్నీ కూడా అనవసరపు చర్యలు. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం ఇది తగిన ఆదేశాలు ఇచ్చి ఇవి కట్టడి చేయవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే దీనివల్ల ఉపాధ్యాయుల్లో ఒక రకమైన అలజడి ఏర్పడినది. ఇదేంటి మంత్రి గారు ఆ విధంగా చెప్పినా కూడా మళ్ళీకి పని మేము ఉపాధ్యాయులు మేము పాఠాలు మాత్రమే బోధిస్తామనేది వాళ్ళ ఉద్దేశం. మంత్రి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అధికారులు ఇలా ఎందుకు చేస్తున్నారనేది మాకంతా వాట్సాప్లో మెసేజ్ పెట్టి వాళ్ళ ఆవేదనను చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రజల తరపున మరియు ఉపాధ్యాయుల తరపున, కెన్ మీడియా తరపున కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నమస్కారం, ధన్యవాదాలు.